దేవుని మహాకృప చొప్పున మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క సందేశాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు వివాహం గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. పెళ్ళిలో మీరు వివాహ ప్రసంగాలు బహుశా వినే ఉంటారు. పర్టికులర్గా అంటే ప్రత్యేకంగా దాని గురించి ఎప్పుడు కూడా మీరు వినలేదు. మరొకసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తులో మనము మన పిల్లలకి వివాహము చేయవలసిన వారం కాబట్టి ఒక ప్రణాళిక అంటే వివాహం గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకొని వాటి పట్ల ఒక దృఢ నిశ్చయం, ఒక దృఢ నిర్ణయం అనేది కలిగి ఉంటాం అనేది చాలా అవసరమైనది. ఇందులో మొట్టమొదటిగా వివాహము దేవుని సంకల్పం. వివాహం అనేది ఏ విద్యావేత్తో, ఏ తత్వవేత్తో, ఏ శాస్త్రవేత్తో కనిపెట్టింది కాదు. వివాహం అనేది దేవుని యొక్క మనసులో నుంచి పుట్టింది. అది నరుని యొక్క మనసులో నుంచి పుట్టింది కాదు. నరుడు తలస్తే వివాహ వ్యవస్థ అనేది భూమి మీదకి రాలేదు. లేదా నాగరికత వలన పుట్టింది కాదు వివాహం. వాస్తవానికి నాగరికత అనేది పెరిగే కొద్దీ వివాహానికి విలువ అనేది కూడా లేదు. అంటే పూర్వకాలంలో మన చిన్నతనంలో కానీ మన తాతలు మన తండ్రుల కాలంలో వివాహానికి ఎంతో విలువ ఉండేది. కానీ నాగరికత పెరిగే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ వివాహానికి ఏమాత్రం కూడా సమాజంలో నాగరికత వృద్ధి చెందే కొలది వివాహానికి విలువ ఇవ్వకపోవటం అనే దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే లోక సంబంధులు అన్యజనులు ఏం చేస్తారంటే లోకంలో ఉన్నవారిని ఒక మాదిరిగా తీసుకుంటారు. వారికి ఎవరు మాదిరిగా ఉన్నారో వివాహ విషయంలో వాస్తవానికి వాళ్ళు ఏమాత్రం కూడా మాదిరిగా ఉన్నట్లు కనిపించరు. కొంతమందికి సినిమా హీరోలు మాదిరి కదా. ఒకసారి వారి జీవితాల్లో వారి వివాహ వ్యవస్థని కనుక మనం చూసామనుకో ఎలాగుంటుంది. ఒక్కొక్కరు 2-3 వివాహాలు, చివరికి 50 సంవత్సరాలు వచ్చినా సరే విడాకులు ఇచ్చుకోవటం. అంటే అలాంటి వారిని లోకంలో ఉన్న యవనస్తులు ఒక మాదిరిగా తీసుకోవటం అనేది దురదృష్టం అన్నమాట. అంటే వివాహానికి నాగరికత పెరిగే కొద్ది విలువ అనేది లేదు. అంటే నాగరికత వలన పుట్టింది కాదు. ఏ తత్వవేత్తో, ఏ శాస్త్రవేత్తో, ఏ విద్యావేత్తో, ఏ రాజకీయవేత్తో కనిపెట్టింది వివాహము కాదు. అది దేవుని యొక్క మనసులో నుంచి పుట్టింది వివాహం అనేది. అంటే వివాహానికి ఒక రూపకర్త సాక్షాత్తు పరలోకపు దేవుడు వివాహానికి రూపకర్త. అసలు ఈ భూమి మీద తొలిగా వివాహం చేసింది కూడా ఎవరు? దేవుడే. అంటే వివాహాన్ని ప్రారంభించింది దేవుడు, నరులు కాదు. నరులు ప్రారంభిస్తే రాలాది భూమి మీద. ఈ భూమి మీద తొలి వివాహాన్ని చేసింది దేవుడు, వివాహాన్ని ప్రారంభించింది కూడా దేవుడు. అసలు నరుని యొక్క మనసులో నుంచి పుట్టలేదో. ఆదాం అడిగితే వివాహం చేశాడా? నాకు వివాహం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు భార్య కావాలని ఆదాం అడిగితే దేవుడు చేశాడా? ఈరోజు కొంతమంది పిల్లలు అడుగుతారు, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు, నాకు వివాహం ఎప్పుడు చేస్తావు? పిల్లల తల్లిదండ్రుల వివాహం గురించి అడగకూడదు. అది నీకు తెలియాలా.
నీకు నాకు తెలియాలా? ఇదిగో నా కుమారుడికి వివాహ వయసు వచ్చేసింది, నా కుమార్తెకు వివాహ వయసు వచ్చిందనే ఒక కామన్ సెన్స్, ఒక సామాన్య జ్ఞానము ఎవరిలో ఉండాలి? అది తల్లిదండ్రులుగా మనలో ఉండాలి. అది ఇతరుల కాలంలో విశ్వాసులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగిన వాళ్ళు కాదు. ఆదాం అడగలా. ఆదాముకి వివాహం అవసరమని, ఆదాముకి భార్య అవసరమని ఎవరు తలంచారు? దేవుడు తలంచాడు. నా కూతురికి తోడు అవసరం, ఇప్పుడు వయసు వచ్చేసింది నా కూతురికి, నా కొడుకు ఒంటరిగా ఉండకూడదు, నా కొడుకుకి భార్య అవసరం. ఈరోజు లోకంలో చాలా బాధేస్తుంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు కదా. మీరు చెప్తాం, మీరు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది, అమ్మకు తెలిసిన కుటుంబం. నాకు అమ్మకు జ్ఞాపకం చేసినప్పుడు నాకు బాధేస్తుంది. అరే ఎలా ఉంచుతున్నాడు అసలు ఆయన? 30 సంవత్సరాలు వయసు వచ్చినా సరే ఆడపిల్లని ఎలా ఉంచుతున్నాడు ఆ మనిషి అసలుకి? మరలా నలుగురికి బోధించేవాడంట. ఎలా? నువ్వు లేవా? నీ భార్యతో నువ్వు లేవా? నువ్వు ఒంటరిగా ఉన్నావా? నువ్వు నీ భార్యతో ఉన్నావు కదా. అంటే బాధ్యత రాహిత్యమైన తల్లిదండ్రుల లోకంలో అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు. చేయకూడదు అలాగా. అది వివాహం ఇంకా ఏమన్నా మనం చదువు లేఖన భాగంలో ఏమంటాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట, నూరేళ్ల మంట. పెళ్ళంటే నూరేళ్ల పంట, నూరేళ్ల మంట. సీను గారు, లోకంలో ఉన్న మాట ఏంటి సార్? పెళ్ళంటే నూరేళ్ల మంటరా? ఎందుకురా అంటే వీళ్ళు చెడిపోయింది కాక ఎవరు చెడగొడతారు? ఫ్రెండ్స్ని చెడగొడుతుంటారు. పెళ్లి చేసుకోమాకరై, నూరేళ్ల మంట, ఎందుకు ఆ ఊపిలో పడతావు? తప్పు. అది లోక సామెత. అది పెళ్ళంటే నూరేళ్ల పంట కాదురా, నూరేళ్ల మంట అనేది ఒక లోక సామెత. అది ఇప్పుడు అది మంట అయితే దేవుడు ఎందుకు చేస్తాడు? అది మంచిది, అది ప్రశస్తమైనది, అది ఘనమైనది. ఏది మంచిది? వివాహం మంచిది, వివాహం ఘనమైనది, వివాహం ప్రశస్తమైనది, ఉన్నతమైనది. దాన్ని తక్కువగా చూడకూడదు. వివాహాన్ని చిన్న చూపు చూడకూడదు. విశేషంగా వివాహానికి రూపకర్త దేవుడు. వివాహంలో వారిద్దరిని జత చేసేది కూడా ఎవరు? బాహ్యంగా మనకెవరు కనపడతారు? అమ్మాయి తల్లిదండ్రులు కనపడతారు, అబ్బాయి తల్లిదండ్రులు కనపడతారు, లేదా మధ్యలో మ్యారేజ్ బ్రోకర్ ఉంటారు కదా, ఆయన కనిపిస్తారు. వివాహం అయిపోయిన తర్వాత ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమ్మా నాన్న నిందిస్తారు కొంతమంది. నువ్వేగా చేసింది నాకు అంటారు కొంతమంది. కాదు, అమ్మా నాన్న కాదు, ఇటు అమ్మా నాన్న కాదు, అటు అమ్మా నాన్న కాదు, మధ్యలో మ్యారేజ్ బ్రోకర్ కాదు. మీ ఇద్దరిని జడ్జ్ చేసింది, లేదా మనల్ని జడ్జ్ చేసింది. ఎవరు జడ్జ్ చేసింది? సాక్షాత్తు ప్రభు ఆ మాట చెప్పాడు కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచిన వారిని ఎక్కడ తెచ్చాడు? మా నాన్న కొంపటి నాన్న ఎత్తిని తెచ్చిపెట్టాడు. మా నాన్న ఏడా దొరకనట్టు, ఊర్లు లేనట్లు, అమ్మాయిలు లేనట్లు నా ఎత్తిని పెట్టాడు మా నాన్న. లేకుంటే మా అమ్మ ఇలా చేసింది, మా నాన్న అలా చేశాడు, ఇలా చేశాడు. మత్తయి సువార్త 19:4-6 వచనాల్లో మనకు ఆ దృశ్యం కనిపిస్తుంది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. చదవమాట మీకు తెలిసిన మాట. 4వ వచనం, 19వ అధ్యాయము 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు ఎందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరను ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు. ఆదికాండం మీకు తెలియదా? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా, మీకు తెలియదా ఆ విషయం? మీకు తెలియదా? మీరు చదవలేదా?
కాబట్టి వారికను ఇద్దరు కాక వారిద్దరు కాదు. ఇక నుంచి నీ దారి నీదే, నా దారి నాదే కాదు. వారికను ఇద్దరు కాక, ఇద్దరు కాదు, ఇద్దరా ఒకళ్ళ? ఒక్క మనిషి ఆలోచనలు, భావాలు, సంకల్పాలు, పనులు, తలంపులు, నిర్ణయాలు. తెడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే అడ్డం. నేను నందంటే భార్య పంది అంటాం, భార్య పంది అంటే నేను నందంటావా? కాదు. వారికను ఇద్దరు కాదు. వాళ్ళు ఎవరు? వారు ఇద్దరు ఒక్కళ్ళే. ఈరోజు మన కుటుంబాల్లో ఒక్కరుగా ఉన్నవారా నిజంగా? ఏనా? భార్యాభర్తలు ఇద్దరు ఒకరుగా ఉన్నారా? ఇద్దరుగా ఉన్నారా? నెక్స్ట్ మాట, గనుక దేవుడు జతపరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని ఎవరు జత చేసింది? ఎవరు? అమ్మ నాన్న నిందించకూడదు. ఎవరైతే మనకి మధ్యలో ఉండి వివాహంలో జాగ్రత్త అన్ని చూసుకున్నారో వాళ్ళని నిందించకూడదు. మనం వాళ్ళని దూషించడం, వాళ్ళు నిందించడం చేయకూడదు ఎంత మాత్రం కూడా. వివాహం అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు రిజిస్టర్ ఏం చేస్తారంటే, పెళ్లి కుమారుడు సంతకం తీసుకుంటాడు, పెళ్లి కుమార్తె సంతకం తీసుకుంటాడు. వాళ్ళిద్దరు సంతకాలతో పాటు ఇంకెవరి సంతకాలు ఉంటాయి? సాక్షుల సంతకాలు ఉంటాయి. అవును కదనా? బాహ్యంగా మనకు ఒక ఇద్దరు సాక్షులు ఉంటారు కదమ్మా. పెళ్లి కుమారుడు తరపున ఒక సాక్షి, పెళ్లి కుమార్తె తరపున ఒక సాక్షి. విశేషంగా ఆ వివాహ నిబంధనలో దేవుడు సాక్షి. ఇప్పుడు ఏదైనా భార్య భర్తలకు ఏదైనా సమస్య వచ్చేస్తుంది అనుకో, సాక్షులకు పిలిపించేది రండి సార్, మీరు ఉన్నారు కదా, పెళ్లికి నువ్వే కదా సాక్షి. ఒకవేళ ఇప్పుడు భార్య భర్తల మధ్య సమస్య వచ్చేసింది అనుకో, ఎవరు సాక్షి? దేవుడు సాక్షి. నీ భార్యని ఏమన్నా అన్నావా? నీ భార్య తరపున దేవుడు సాక్షి. నీ భర్త పట్ల అమర్యాదగా ప్రవర్తించావా? దూరం అయిపోవాలనుకుంటున్నావా? దేవుడు సాక్షి. నేను సాక్షి అంటాడు ఆయన. చదువు మలాకి గ్రంథం 2వ అధ్యాయం, పాత నిబంధనలో మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఎవరు లేరనుకుంటాం కదా, చెప్పుకోబోవే నీ దిక్కున్న చోట అంటాం మనం. రెచ్చిపోతుంటాం మనం ఒకసారి. నీ దిక్కున్న చోట చెప్పుకోబో. ఎవరు వస్తారో చూస్తా. ఎవరు వస్తారు ఇప్పుడు చెప్పాలి. కృష్ణమూర్తిని ఎవరు వస్తారు అప్పుడు చెప్పాలి. దేవుడు సమాధానం చెప్పాలి. అప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఆయన అడుగుతాడు అనమాట లెక్క. చదువు తర్వాత నెక్స్ట్ మాట ఏమంటాడు? అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధన చేసావు కదా ఒక రోజు పెళ్లిలో. ఏమని నిబంధన చేసావు? ఏమని మాటిచ్చావు? ఎవరిని ఆశించని మాటిచ్చావుగా. ఇక నుంచి ఎవరిని ఆశించను నేను. సులువుగా తొంగలో తొక్కేస్తారు కదా. ఈరోజు మనం ఏం చేస్తాం? ఆ నిబంధనని ఆరోగ్య మందును, అనారోగ్య మందును, పేదరిక మందును, ఐశ్వర్య మందును, ప్రతి స్థితిలో ప్రతి సమయంలో నిన్ను తప్ప నిన్ను విడనాడను, నేను ఎవరిని ఆశించను, నేను ఏ స్త్రీ జోలి పోను, ఏ పురుషుని జోలి పోను అని భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు? ఏం చేసావు ఆ రోజు నిబంధనలు? గుర్తుందా? మాటలు గుర్తున్నాయా? ఎంతమంది సాక్షులు? సంఘం సాక్షి, మన సమాజం సాక్షి. అసలు అతి ముఖ్యంగా ఎవరు సాక్షి? నిబంధన మీరితే ఆదాము నా నిబంధన మీరినట్లు. ఆదాము నిబంధన మీరాడు. ఆదాము దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నిబంధన మీరితే, మన నిబంధన మీరితే, భార్యతో నిబంధన మీరితే, భర్తతో నిబంధన మీరితే. కాబట్టి వివాహ నిబంధన కూడా ఎవరు సాక్షి? దేవుడు సాక్షి. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయడు అంటాడు. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట్లాడుతుంది. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు. మానవ సంబంధాలన్నిటిలో భార్యాభర్తల బంధం అనేది శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అవునా? తల్లిదండ్రుల బంధం కంటే, తల్లిదండ్రుల పిల్లల బంధం కంటే, అన్నాదమ్ముల బంధం కంటే,
అక్క చెల్లెలో తమ్ముళ్ళు బంధం కంటే, అత్త మామల బంధం కంటే ఎన్నున్నాయో ఈ బంధాలన్నిటిలోకెల్లా ఉన్నతమైనది, శ్రేష్టమైన బంధం ఏది? భార్యాభర్తల బంధం కదా. అదొక అద్భుతం, అది అంతే, ఒక మహా అద్భుతం అది. ఏంటో అసలుకి వివాహం కాగానే ఏనా అసలుకి ఆలోచనలు, విధానం అంతా మారిపోద్దా. అందుకే ఎఫెసీయులు ఒక మాట అన్నాడు, ఈ మర్మము గొప్పదంటాడు. ఈ మర్మము గొప్పదంటాడు. చూడండి, అన్ని బంధాల్లో కంటే ఒక శ్రేష్టమైన బంధం మనకి ఎవరిదంటే భార్య భర్తల బంధం. ఆయన భార్య కోసం ఏమైనా చేస్తుంటాడు, ఆవిడ భర్త కోసం ఏమైనా చేస్తుంటాడు. అవసరమైతే అమ్మ నాన్న మాట కూడా వినడు భార్య కోసం, ఈవిడ కూడా భర్త కోసం అమ్మ నాన్న మాట కూడా వినదు ఈవిడ కూడా. ఏంటో ఆ వివాహం కాగానే ఆ నిబంధన తరంగాలని మరి ఇద్దరి మధ్య జరుగుతారా ఒక అద్భుతమైన బాండింగ్ ఏర్పడుతుంది అన్నమాట. 2, వివాహంలో చూడవలసినవి. వివాహంలో చూడవలసినవి అంటే వివాహం చేసుకునే ముందు ఏం చూడాలి? వివాహం చేసుకునే ముందు ఏం చూడాలి? ఏం చూసి వివాహం చేసుకోవాలి? ఏం చూసి వివాహం చేసుకోవాలి? ఏం చూసి? 1 జాతి, 2 అందము, 3 ఆస్తి. ఇంగ్లీష్లో ట్రైసీ అంటారు. ట్రైసీ, 3 సీలు. ఇంగ్లీష్లో ఏమంటారన్న జాతిని? క్యాస్ట్. అంతేనా? అందం, కలర్, COLUR కలర్. ఆస్తి, CASS క్యాష్. క్యాస్ట్, కలరు, క్యాష్. అంతేనా? వివాహంలో ఏం కావాలక? పున్నమ్మక ఇష్టమవుతానా? వివాహంలో ఏం చూడాలి? క్యాష్ చూడాలి, వివాహంలో కలర్ చూడాలి, వివాహంలో క్యాష్ కావాలి. అంతేనాక? సత్తుదాక చాలా ఈ 3 ఉంటే చాలా? ఈ 3 ఉంటే సరిపోద్దా? లోకం చూస్తుంది, లోకం చూస్తుంది. కానీ దేవుని ప్రజలు మొట్టమొదటిగా చూడవలసింది వేరే. నిజంగా మనం దేవుని ప్రజలమైతే, నిజంగా మనకు సంకల్పం అర్థమైతే, ఒకవేళ మనం కూడా అవి చూస్తున్నామంటే మనకు సంకల్పం అర్థం కాల, మనకు నిజంగా వాక్యపు లోతు మనకు అర్థం కాలేదు. కాబట్టే ఈరోజు క్రీస్తు యొక్క సంఘాలలో కూడా ఏం చూస్తారు? నన్ను సంబంధాలు అడుగుతారు అనే, అక్కడ నుండి సంబంధం చూడక్కడ. ఫస్ట్ ఏం అడుగుతారు తెలుసా? 1 మా వాళ్ళు చూడన్న, 2 క్రీస్తు. 1 మా వాళ్ళు, 2 ఎవరైనా పర్లేదన్నా క్రీస్తు సంఘం అయితే చాలు అని 100% బల్లగుద్ది మాట్లాడిన వాళ్ళు విన్నారు ఎప్పుడన్నా మీరు? నేను వెళ్ళా. 1 మా వాళ్ళు, 2 క్రీస్తు సంఘం. మ్యారేజీలు కూడా అంతే వచ్చినాయండి. మ్యారేజ్ బ్యూరోలు కూడా ఎలాగొచ్చినాయి తెలుసా? క్రిస్టియన్ నాయుడు మ్యారేజ్ బ్యూరో, క్రిస్టియన్ ఎస్సీ మ్యారేజ్ బ్యూరో, క్రిస్టియన్ చౌదరి మ్యారేజ్ బ్యూరో. ఏంటిది అంటే అందులో క్రిస్టియన్స్ అంటే ఫలానిగా ఒక క్యాస్ట్గా మ్యారేజ్ బ్యూరో వచ్చేసింది. మరలా ముందేమంటారు? మరలా క్రిస్టియన్. ముందేమో క్రిస్టియన్ పదం తీసారు, దాన్ని క్రిస్టియన్ ఫలానా మ్యారేజ్ బ్యూరో, క్రిస్టియన్ ఫలానా మ్యారేజ్ బ్యూరో. ఇప్పుడు నోవాహు కాలంలో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించి ఆ భూలోకాన్ని నాశనం చేయటంలో ఒక ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు దేవుడు అంత ఉగ్రతను కురిపించాడు ఆ కాలంలో? ఎందుకు? ఆ కాలంలో ప్రజలు ఏం చూసి వివాహం చేసుకున్నారు? గుర్తొస్తుందన్నమాట. అంటే వాళ్ళని నాశనం చేసే ముందు వాళ్ళు అలా తయారు కావటానికి, బలత్కారులుగా తయారు కావటానికి వాళ్ళు దానికంటే ముందుగా ఏం చూసి వివాహం చేసుకున్నారు? వాళ్ళు
చదువుదాం మాట, మీకు తెలిసిన మాట. ఆదికాండం 6:1 చదువు ఒకసారి. ఏం చూసి వివాహం చేసుకున్నారు? ఆదికాండం 6:1. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో ఏం చేసి వివాహం చేసుకున్నారు? చక్కని వారిని చూసి మా అబ్బాయికి కలర్ కావాలన్నారు, మా అబ్బాయికి తగ్గ కలర్ కావాలి, మా అమ్మాయికి తగ్గ కలర్ కావాలి. అలాగైతేనే దేవుని కుమారులు నరుల కుమార్తెలను, దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే ఎవరక్కడ? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే దేవుని కుమారులు ఎవరు చేసుకున్నారు? నరుల కుమార్తెలను చేసుకున్నారు. ఈ నరుల కుమార్తెల్లో కూడా ఏం చూశారు వాళ్ళు? చక్కదనం చూశారు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటాడు బైబిల్లో. అవునా శైలణ గారు? అందం మోసకరము, సౌందర్యము. అందం మోసం చేస్తుందా? అవును, మరి మోసం చేస్తుందిగా. ఇప్పుడు దావీదు బత్షెబలో ఏం చూశాడు? మిక్కిలి సౌందర్యవతి అయి పడిపోయాడు మోసంలో. అంటే ఇదొకటుంటే చాలా, బుద్ధుంటే సరిపోదా? బుద్ధుంటే చాలా ఏనా? ఇది కూడా ఉండాలా వద్దా రాజేష్? ఇది ఒకటి సరిపోద్దా? ఇది ఉండొద్దా? ఇప్పుడు యాకోబు కూడా రాహేలును ఏం చూసి వివాహం చేస్తున్నాడు? ఈ రెండిట్లో యాకోబు కూడా రాహేలును ఈ రెండిట్లో ఏం చూసి వివాహం చేసుకున్నాడు? సౌందర్యం కదా, మంచి రూపవతి, సౌందర్యవతి, చక్కది. ఎవరు? రాహేలు. 14 సంవత్సరాలు కదా, చిన్న విషయం ఏమన్నా. 14 సంవత్సరాల కాలాన్ని ఏం చేశాడు ఆయన? 14 సంవత్సరాల కాలాన్ని ఏం చేశాడు ఆయన? మీకు తెలుసు కదా, ఏ కూతురన్నా తండ్రి ఇంట్లో దొంగతనం చేస్తుందా? ఏ కూతురన్నా తండ్రి ఇంట్లో దొంగతనం చేయగలదండి? కానీ ఆవిడ ఏం చేసిందండి? తండ్రి ఇంట్లో దొంగతనం చేసి విగ్రహాలు తీసుకుపోయింది. మరలా ఆ తండ్రి విగ్రహాలు వెతుకుతుంటే ఆ పెట్టెలో పెట్టి మరలా పెట్టె మీద కూర్చొని అబద్ధం ఆడింది. నేను కడగా ఉన్నా, లేవలేదని తండ్రి గారు మీరు బాధపడద్దు అంటే ఒక తండ్రి ఇంట్లో అసలు ఏ కూతురు దొంగతనం చేయగలదు? అంటే ప్రాముఖ్యంగా యాకోబు రాహేలు ఏం చూశాడు? అక్కకు పిల్లలు పుడుతున్నాయి కదా, అసూయ కదా ఆవిడకి. అక్కకి 4 మగ పిల్లలు పుట్టారు, ఆవిడకి పిల్లలు పుట్టలేదు, గర్భం మూసేసాడు దేవుడు. అసూయ పడదా? అంటే ఆవిడలో ఒక అసూయ ఉంది, ఒక దొంగ బుద్ధి ఉంది. చూడటానికి మాత్రం ఎలా ఉంది ఆవిడ? అబ్బా అద్భుతం, ఒక కళాఖండం. ఈరోజు మనకు కూడా అలా ఉంటే సరిపోద్దా? అంతేనా? చాలదన్నా, అదొకటి ఉంటే చాలు, మోసపోతాం. లేఖనం చెప్పింది అది. సౌందర్య అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అదొక అపవాది వేసే ఒక ఎర, అపవాది వేసే ఒక వల. ఈరోజు అనేక మంది లోకంలోని యవనస్తులు కూడా అనేక మంది మోసపోతున్నారు అలాగా. అందుకే ఆ పాటల్లో మన సైనిక రహస్యం తెలుసుకోవడానికి శత్రువులు ఏం చేస్తారు తెలుసా? వలపు వేస్తారంట. అంతేనా? అనేక మంది ఆఫీసర్లు ఏమైపోతారు? ఆ వలపు వల్ల పడిపోతారండి. ఆ వలపు వల్ల పడిపోయి ఆ దేశానికి సంబంధించిన సీక్రెట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎలా అంటే వాళ్ళని పడటానికి వాళ్ళని ఎలా ట్రాపులు వేసారంటే ఒక వలప వాళ్ళు విసిరేశాడు. అలాగే దావీదు ఆ విధంగా ఆ వల్ల పడిపోయాడు. అంటే చూడకూడనివి
ఏం చూడకూడదు వివాహంలో? ఇది మరి చూడవలసింది ఏంటమ్మా? చూడవలసినవి ఏంటి? నా స్వజనులు, అంతేనమ్మా. వివాహంలో మొట్టమొదటిగా చూడవలసింది ఏంటంటే వీళ్ళు నా స్వజనులా కాదా, అంతే. నా స్వజనులా కాదా అంటే ఈ విధానాన్ని మొట్టమొదట ఫాలో అయిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా నియమించబడ్డ అబ్రహాం ఫాలో అయిపోయాడు. విశ్వాసులకి ఒక మాదిరి, త్యాగానికి ఒక మాదిరి, సమర్పణకు ఒక మాదిరి. విశ్వాసులందరికీ ఒక తండ్రిగా ఉన్న అబ్రహాము తన కుమారుడికి వివాహం చేసేటప్పుడు ఏం చేశాడు తెలుసామా? ఇదిగో నా స్వజనులు, నా స్వజనులు వాళ్ళు నా వారై ఉండాలి. కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కొడుకుకి వివాహం చేయొద్దు. కనానీయుల కుమార్తెలలో నా కొడుకుకి ఎవరిని వివాహము చేయొద్దు. ఈ కుమార్తెలు వద్దురాకో, ఈ ఆడపిల్లలు వద్దురాకో, నా స్వజనులు కావాలి, నా స్వజనులు. క్రొత్త నిబంధన ప్రకారంగా మన స్వజనులు ఎవరు? ఏమా? క్రొత్త నిబంధన ప్రకారంగా స్వజనులు ఎవరు? శ్రీను గారు, క్రొత్త నిబంధన ప్రకారంగా స్వజనులు ఎవరు? మన బంధువుల, రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు కాదు. క్రొత్త నిబంధన ప్రకారంగా స్వజనులు ఎవరంటే నీ తోటి విశ్వాసులే నీ స్వజనులు. నీతో పాటు క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో ప్రవేశించి నీతో పాటు సభ్యులుగా కొనసాగుతున్న వారే నీ స్వజనులు. ఒకరోజు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటే గుర్తుందా మీకు? ఒకరోజు ఆయన గుంపులో వాక్యం చెప్తుంటాడు. వెలపటి నుంచి ఒక స్వరం వస్తుంది, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీ కొరకు వెలపట ఉన్నారన్నప్పుడు ప్రభు నేసు ఒక మాట అంటాడు. అదిగో శిష్యుల వైపు చేతులు చూపి, ఇదిగో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో దేవుని చిత్తం చొప్పున జరిగించు వీరే నా తల్లి, వీరు నా తల్లి, నా సహోదరులు. అంటే దేవుని చిత్త ప్రకారం జరిగించే వీరే. కాబట్టి స్వజనులు అంటే నీ రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు కాదు. క్రొత్త నిబంధన ప్రకారంగా వాడు దేహ సంబంధంగా నీకు బంధువులు కావచ్చు, ఓకే. కానీ క్రీస్తు యేసులో స్వజనులు అంటే క్రీస్తునందు ఉన్నవారు సహోదరులారా. ఒకరోజు రేషంపట్నంలో కరువు వచ్చేస్తుంది. రేషంపట్నంలో కరువు వస్తే మాసిదోనియా వారు, అకయా వారు కొంత సొమ్ము చందా వేయాలని ముందుకొచ్చారు. ఆ చందా తీసుకొని అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే యెరూషలేము పట్టణం వచ్చేసాడు. అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం చూడొచ్చు. స్వజనులంటే ఎవరు? కాబట్టి వివాహం చేసేటప్పుడు అబ్రహాం ఏం చూశాడు? 24:15 కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను, అంటే కానుకలు దాన ద్రవ్యాలు ఎవరికి అప్పగించడానికి పౌలు వచ్చారంటే రాజేషు? స్వజనులకు. అంతేనా? అక్కడ ఉంది నా స్వజనులకు. అంటే అక్కడ పౌలు స్వజనులు ఎవరన్నా? దాసన్న కృష్ణమూర్తి ఎవరై ఉండొచ్చు? పౌలు రక్త సంబంధంగా పౌలు ఏ గోత్రం చెప్పాలి? రక్త సంబంధంగా పౌలు ఏ గోత్రంలో పుట్టాడు చెప్పాలి. చెప్పలేదంటే మీరు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పరా? ఎవరు చెప్పరా? అంటే ఇది ఎన్నోసార్లు విన్నారు మీరు, ఎన్నోసార్లు చదివారు, ఎన్నోసార్లు విన్నారు మీరు, మర్చిపోయారు. బెన్యామిన్ గోత్రికుడు. ఫిలిప్పీ పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కదా. నేను బెన్యామిన్ గోత్రికుడిని, ఇశ్రాయేలు వంశం అంటాడు. బెన్యామిన్ గోత్రం, యూదుడు. ఇప్పుడు పౌలు స్వజనులు అంటే బెన్యామినులా కాదు. నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు యెరూషలేము పట్టణం వచ్చా నేను. అక్కడ పౌలు స్వజనులు ఎవరంటే యెరూషలేములో ఉన్న సంఘము.
అంటే అక్కడ సంఘాన్ని స్వజనులుగా పిలుస్తున్నాడు, సంఘాన్ని స్వజనులుగా పిలుస్తున్నాడు ఆయన. ఎప్పుడు వస్తుంది నీకు నాకు ఆ భావం? చుట్టాల్లాగా వస్తుంటాం, పోతుంటాం, పలకరింపులు ఉంటాం. చుట్టాలన్నా నా ఏం కొద్దిగా పలకరిస్తారు కాసేపు. ఇంట్లో ఊగన కూర్చోరాళ్ళు. మనం ఒకవేళ వండికి చుట్టాలు వచ్చారనుకో, మనం పని చేస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకుంటారు. మనతో పాటు ఏం చేస్తారు వాళ్ళు? ఇంట్లో పని చేస్తారామా? చుట్టాల్లాగా ఉన్న ఒక్కోసారి సంఘంలో ఒక పలకరింపులు ఉండదు, ఒక మర్యాద ఉండదు. ఎప్పుడు కలుగుద్ది మనకు ఆ అభిప్రాయము? వృద్ధులను అనుకో ఒక తండ్రిగా భావించటం, వృద్ధ స్త్రీలను అనుకో ఒక తల్లిగా భావించటం, యవన స్త్రీలు ఉన్నారనుకో ఒక అక్క చెల్లిగా భావించటం, యవన పురుషులు ఉన్నారనుకో ఒక అన్నదమ్ములుగా భావించటం. ఎప్పుడు వస్తుంది నీకు నాకు ఆ భావన? ఏనా? ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఎలా ఎప్పుడు చూడగలం? ఎప్పుడు వస్తుంది ఆ భావన నీకు నాకు? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకా పలకరించకుండా కూడా పోతాం మనం. మొన్న పోయి క్లాసులో మేము ఆనందం తింటున్నాం, మీరు మీ దారిని మీరు పోయారు. నేను చాలా బాధపడ్డాను. నేను చివరిలో అన్నం వడ్డించిన వాళ్ళు క్లాస్ రోజు అన్నం తింటూనే ఉన్నాము, వెళ్ళిపోతున్నాం. ఏంటంత అడవుడు ఏంటి? నాకు అర్థం కాదు. కాసేపు తిన్నాక అయిపోయినాక కూర్చుంటాక 5 నిమిషాలు కూర్చుంటే వచ్చే నష్టం ఏంటి? ఎప్పుడు ఇంటి దగ్గర మీరు ఉండేది గంటలు రోజులు. ఒక 5 నిమిషాలు ఉండి మాట్లాడలేరా? ఒక 10 నిమిషాలు ఉండి మాట్లాడలేరా? తుపాకీతో కాలిస్తే సౌండ్కి చెట్టు మీద పెట్లు ఎగిరిపోయినట్లు క్లాసు కావటం ఆలస్యం, ఆరాధన అయిపోవటం ఆలస్యం. ఎవరు దారి నా దారి నాదే, నీ దారి నీదే అన్నట్లు అనమాట. ఏమ్మా ఒక భావన, ఇదిగో వీళ్ళు నా స్వజనులు, ఒక పలకరింపు. మన ఆశ రాసివ్వట్లేదు కదా వాళ్ళకి, మన సొత్తు ఏమైనా ఎత్తనం వాళ్ళకి ఏమన్నా ఒక పలకరింపు కోరుకుంటున్నాం మనం, అంతే కదా. తింటంటేనే వెళ్ళిపోయారు. మేమే వడ్డించుకున్నారు. మీరు వడ్డించలేరా? అయిపోయినాక నామాష వడ్డించడానికి కూడా నామాష. అంటే ఎవరైతే ప్రారంభంలో వడ్డించారో తిరిగి మరలా వాళ్ళే వడ్డించుకుని వాళ్ళు తింటున్నారు అనమాట. ఏం వస్తుంది? పరిచయం గొప్పదని చెప్పాను ఎన్నోసార్లు. ఆడవాళ్ళు మీరు చేయకూడదా? పిల్లల చేత కూడా చేయించరా? స్వజనులు మనం ఎవరు ఉంటే ఒక కుటుంబంగా ఒక అలాంటి భావన ఈరోజు మన హృదయాల్లో ఉండవలసిన అవసరం ఉంటుంది. చదువుతాం ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఇక్కడ పేతురు యోహాను కూడా చెరసాల్లో నుంచి విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు? జైలు నుంచి. నిజంగా ఒక వ్యక్తి జైల్లో పెడితే రిలీజ్ కాగానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు రాజేష్? లోకంలో అయితే సీను గారు జైల్లో వేసారా అంటే ఏదో నేరం చేశారని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనిషి ఎక్కడికి వెళ్తారంట? కుటుంబం దగ్గరికి వెళ్తాడు, అంతే కదా. భార్య అంటే చాలా అయింది, భార్యను చూడక, ఇల్లుని చూడక, పిల్లలు చూడక. ఇప్పుడు పేతురు యోహాను కూడా చెరసాల్లో వేశారు, వాళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు పేతురుకి భార్య ఉందా? ఉంది. అత్త ఉందా? ఉంది. కుటుంబం ఉందా? ఉంది. ఉందా లేదా? పేతురుకి ఉంది, కుటుంబం ఉంది, భార్య కూడా ఉంది. మరి ఇంతకీ వీళ్ళిద్దరూ చెరసాల నుంచి విడుదలైన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారన్నా? చదువు 4:23లో వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి. అంటే చెరసాల్లో నుంచి విడుదలైన తర్వాత రాజేశ్వర్లు ఎక్కడికి వచ్చారంట? స్వజనులు. ఇంతకీ ఎవరు స్వజనులు అంటే? కృష్ణమూర్తి ఎక్కడికి వచ్చారన్న వాళ్ళు? అదేంటమ్మా, జైలు నుంచి విడుదలైన తర్వాత భార్య కాడికి పోవాయా పేతురా? ఏం పేతురా, నువ్వు భార్య అంటే నీకు ప్రేమ లేదాయా? అయినా ఈరోజు మనకి సంఘం అంటే ఎలాంటి భావన ఉంది ఈరోజు? నిజంగా సంఘం, సహోదరులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. బలహీనతలు పెట్టి పక్కన పెట్టేస్తావా సహోదరిని? వెంటనే ప్రార్థన చేశారు కదా, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టు ప్రార్థన చేశారు సంఘంతో కలిసి. సంఘం దగ్గరకు వచ్చారన్న. అంటే ఇప్పుడు టోటల్గా స్వజనులు అంటే ఎవరన్నా? స్వజనులు అంటే ఎవరు?
స్వజనులు అంటే సంఘం, నీ తోటి విశ్వాసులు నీ స్వజనులు, క్రీస్తులో ఉన్నవారు. కాబట్టి వివాహం చేయాలంటే అబ్రహాం ఏం చేశాడమా, నా స్వజనులే కావాలి, కనానీయుల కుమార్తెలు వద్దు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఏం చేయాలి మరి శాంత? ఈరోజు మనం కూడా ఏం చేయాలి భవిష్యత్తులో? నా స్వజనుల్లోనే కావాలి. ఇంతకు స్వజనులు అంటే ఎవరు? ఒక ఆయన అర్థం చెప్పాడన్న, ఫోన్లో అడిగితే నేను స్టన్ అయిపోయాను. అరే బైబిల్ ఇలా కూడా చదువుతాను అనిపించింది నాకైతే. అంటే వివాహ సంబంధం కోసం ఫోన్ చేసి నేను అడిగాను అనమాట. ఆయన ఎక్కడో దూరం. వాళ్ళు ఏమన్నారంటే నన్ను అడిగిన వాళ్ళు తప్పట్లా అట్లా చెప్పాల్సి వస్తుంది అనమాట. నేను అనే మా ఊళ్ళే చూడండి అన్న, మా ఊళ్ళనే చూడు. నేనేమన్నంటే అయ్యా ఇలా అడుగుతున్నారయ్యా, మరి వాళ్ళకి చెప్పాను నేను, కానీ వాళ్ళు మా వాళ్ళే కావాలన్నారు. తప్పేం లేదయ్యా, అబ్రహాం కూడా స్వజనులే కోరుకుంటాయా, మనం కూడా ఎవరిని కోరుకోవాలి? మనల్నే కోరుకోవాలయ్యా. అంటే స్వజనులు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అక్కడ? మన జాతికి సంబంధించిన వాళ్ళు. నేను ఆశ్చర్యపోయా, అరే బైబిల్ ఎలా చదువుతారా అని అర్థం ఆశ్చర్యం వేస్తుంది నాకు. నేను స్టన్ అయిపోయా అర్థాన్ని విని. ఒకవేళ క్రొత్త నిబంధన ఓపెన్ చేసామనుకో, మా స్వజనులు అంటే ఎవరు? స్వజనులు అంటే క్రొత్త నిబంధన చెప్పిన డెఫినేషన్ వేరే, అర్థం వేరే. తరచుగా వినబడే ఒక మాట ఏంటంటే, మా ఇంటికి వస్తే మేము మార్చుకుంటామండి. ఏం చేస్తామన్నా? మా ఇంటికి వస్తే మేము మార్చుకుంటామండి. అంటే నువ్వు సొలొమోను కంటే జ్ఞానం కలిగినాడు అనమాట. అంతేనా? మనం సొలొమోను కంటే జ్ఞానం కలిగినాడు. ఈ మాట అన్నాం అనుకున్నా, ఈ మాట అంటే నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? మనందరిని వర్షం నిలబెట్టి చెప్పలు పగలగొట్టాడు అనమాట. ఆల్రెడీ పగలగొట్టిండు గ్రంథంలో. మేము మా ఇంటికి వస్తే మార్చుకుంటామండి అని మనం గనక అన్నామనుకో, నెహెమ్యా చేసే పని ఏంటో తెలుసా? మనందరినీ వర్షం నిలబెట్టి చెప్పలు పగలగొడతాడు. ఆల్రెడీ పగలగొట్టాడు అక్కడ కొంతమందిని. అంటే వాస్తవానికి విశ్వాసుల కొరత ఉంది. అంటే క్రీస్తు సంఘంలో అమ్మాయి దొరకటం, క్రీస్తు సంఘంలో అబ్బాయి దొరకటం అనేది కష్టంగానే ఉంది, కొరతగానే ఉంది. కానీ మొట్టమొదట అసలు నువ్వు విశ్వాసంతో ప్రయత్నం చేసావా? అదన్న ఒకటి. అది 2, నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంది? అది దేవుడు చూస్తాడు. అసలు విశ్వాస ప్రయత్నమే లేకుండా, నీ మనసేం మారకుండా, మా వాళ్ళే కావాలి, ఇంత కట్నం కావాలి, చూడటానికి అందంగా ఉండాలి, ఎర్రగా పొర్రగా ఉండాలి. ముందు మన విశ్వాసంతో ప్రయత్నం చేసావా? అది లేదు. 2, మరి మన మనసు, మన ఆలోచన కొరత ఉంది. వాస్తవమే. నువ్వు చూడాయన నడొచ్చు మీరు. కొరత ఉంది. ఏం కొరత? విశ్వాసులైన ఆడపిల్లలు దొరకటం కొరతగానే ఉంది, విశ్వాసులైన మగపిల్లలు దొరకటం కూడా కొరతగానే ఉంది. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రయత్నం చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కొరత ఉందని అంటున్నారు కొంతమంది, దొరకలేదన్నా వెతికానన్నారు కొంతమంది. కానీ విశ్వాసంతో నమ్మకంగా మనం ప్రయత్నించేటువంటిది అవసరం. ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. 13వ 413 పేజీ, పాత నిబంధనలో 413. పుస్తకాలు చూడొద్దు మీరు వెంటనే పుస్తకం రావాలి. కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి ఇండెక్స్ చూడకు. ఇండెక్స్ చూసి బైబిల్ చేస్తారా? ఇండెక్స్ చూసి బైబిల్ తీమాకండి. ఇంకా ఇండెక్స్ చూసి బైబిల్ తీసే స్థితిలో ఉన్నామంటే దాని అర్థం ఏంటప్పుడు? ఇండెక్స్ చూసి బైబిల్ తీస్తారా? చూడకూడదు అలాగా. పిల్లలు చూస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇండెక్స్ చూసి బైబిల్ పుస్తకం తీస్తారు. మనం అలా చూడకూడదు, డైరెక్ట్గా మన పుస్తకం దగ్గరికి వెళ్ళాలి. 23వ వచనం చూడు. 13, 23. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. ఎవరెవరు వివాహం చేసుకుంటారు? అష్డోద్ అంటే ఇది ఫిలిస్తీ పట్టణం, ఇది ఫిలిస్తీ ప్రాంతం, అంటే ఫిలిస్తీన్లకు సంబంధించిన వాళ్ళు. అమ్మోను, మోయాబు సంబంధమైన స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి కుమారులలో సగం మంది స్వభాష మర్చిపోయారు అన్నాళ్ళు. యూదుల స్వభాష అంటే హెబ్రీ భాష. అంటే ఇప్పుడు ఎవరు భాష మాట్లాడడం ప్రారంభించారు వీళ్ళు? భాష కాదులే, ఆచరణలు కూడా మారిపోయి ఉంటాయి. అవునా? ఆచారాలు మారినాయి, కల్చర్ మారింది, అలవాట్లు మారినవి, అన్నీ మారినాయి. పెళ్ళైతే అన్నీ మారుతాయి ఇంకా. మరి ఆ తర్వాత
యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొట్టాడా? ఏం చేసినట్ట నెహమ్యా? కొట్టిండంట. అదే అందుకే ఆ మాట అన్నాను నేను. ఒకవేళ మనం కూడా ఈ మాట అన్నాం అనుకో, సొలొమోను నేను కూడా మార్చుకుంటానంటే ఆయన అందుకే కొడతానని చెప్పారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొట్టిండు ఆయన. అంటే కొట్టినా సరే వాళ్ళు ఓర్చుకుంటారా? కొట్టినా సరే వాళ్ళు మారుమూర్చి పొందారు కదా. ఏమో ఈ రోజుల్లో ఒక మాట అంటేనే అలిగి సంఘానికి దూరం అయిపోతున్నారు. కొడితే వస్తారా? పెత్తనం తీసుకొని కొడితే. కానీ నెహెమ్యా ఏం చేశారంటే, నెహెమ్యా కొట్టినా సరే వాళ్ళు కోపడలా, తర్వాత మార్చుకున్నారు వాళ్ళు. కొట్టి వారి తల వెంట్రుకలు పెరిగి వేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన ఇట్టి కార్యములు జరిగించి ఇట్టి కార్యాలు చేసి సొలొమోను పాపం చేయలా? సొలొమోను గురించి మీకు తెలియదా? ఇట్టి కార్యములు అంటే మీలాగా అన్య స్త్రీని వివాహం చేసుకొని, అంతేనా? మీలాగా అన్య స్త్రీని వివాహం చేసుకుని సొలొమోను ఏమైపోయాడు? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా, ఆ పదం చూడండి ఎలాగుందో, అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? సొలొమోను లాంటి వెంటనే బెండి తీశారన్నా. సొలొమోను అంటే చిన్న విషయమనా? అమ్మమ్మో, భూమి మీద ఇశ్రాయేలు రాజుల్లో అతని అంటూ లేడు. క్యూ కట్టారు రాజులు అతని జ్ఞానవాక్కులు వినటానికి. సొలొమోను అంటే చిన్న వ్యక్తి కాదు. అతన్ని కూడా ఉంచారా? అతన్ని కూడా ఉంచారు. అంటే అక్కడ ఒక భార్యల నిమిత్తం అనే పదాన్ని ఉపయోగించారు. రెండు సార్లు ఉపయోగించారు రాజు గ్రంథంలో. భార్యల నిమిత్తం అలాగ చేసాను, భార్యల నిమిత్తం అలాగ చేసాను. భార్య కోసం ఆదాం మాత్రం పనులు లేదేంటి? అవునా? అంటే అలా ఉంచుతారు ఏంటి? అవును, అందరూ ఉండలే. దేవుని నిర్ణయంలో ఎందుకు అలాగే చేస్తారు? దేవుని నిర్ణయంలో భర్తను ఉంచుతారా? దేవుని నిర్ణయంలో భర్తను ఉంచరు. వీళ్ళు వంగుతారు ఆయన ముందు వీళ్ళు వంగుతారు తప్ప ఆయన ఉంచరు. సొలొమోను ఉంచారు, ఆదామును ఉంచింది ఆవిడ. అంటే ఎందుకు చేసుకోవద్దు అంటున్నంటే అన్యుల్ని ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే వాళ్ళు నా నుంచి మీ పిల్లల్ని దూరం చేస్తారు. అదే ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఈరోజు వివాహం చేసుకొని మా అమ్మాయి క్రీస్తు సంఘాన్ని బాగనట్లేదండి అనేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. పెళ్ళైన తర్వాత మా అమ్మాయిని క్రీస్తు సంఘాన్ని బాగనట్లేదండి, మా అబ్బాయిని ఆమెతో పాటు పెంతుకొస్తూ తెచ్చిపోతుందండి, అబ్బాయిని కూడా తెచ్చిపోతుందంట పెంతుకొస్తూ. ఇక్కడ ఉన్నప్పుడేమో క్రీస్తు సంఘం, ఉద్యోగానికని ఇక్కడికి వెళ్ళిపోయారు. పెంతుకొస్తూ తెచ్చిపోతుందండి మా అబ్బాయిని, మా అమ్మాయిని పంపించలేదండి, ఇంటి పక్కన తెచ్చుంది కదా అడిగి అంటున్నారండి. ఒకటే ప్రధానమైన కారణం. వాళ్ళండి ప్రజలంటే ద్వేషం కాదు ఆయనకి. ఎందుకంటే నా నుంచి మేము నీ పిల్లలను దూరం చేస్తాను. డీటెయిల్ చేసుకోండి 7వ అధ్యాయం స్పష్టంగా అది మాట్లాడాడు. కాబట్టి స్వచ్ఛనుడు. చివరిగా ఇంకొక పాయింట్ చెప్తాను. వివాహము ఎందుకు చేసుకోవాలి? వివాహం ఎందుకు చేసుకోవాలి? వయసు వచ్చింది కాబట్టి, లేదా ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలి కాబట్టి, లేకుంటే బరువు దించుకోవడానిక? అంటే దేవుణ్ణి తెలియని వాళ్ళైతే, ఎరగని వాళ్ళైతే అదే పదం ఉపయోగిస్తారు. పెళ్లి చేసి బరువు దించుకుందాం సార్ అంటారు కొంతమంది. వచ్చే కట్నంతో మా అక్క పెళ్ళి మా చెల్లి పెళ్లి చేయాలి. వివాహం దేనికి చేసుకోవాలి? కట్నం కోసం, బరువు దించుకోవడానికి, బరువు దించుకోవడానికి, వచ్చే కట్నంతో అప్పులు తెచ్చుకోవడానికి, లేకుంటే మా చెల్లెలు పెళ్లి చేయడానికి కాదు.
వివాహం ఎందుకు చేసుకోవాలంటే రాజేష్, అది మొట్టమొదటి దేవునికి అవసరం తమ్ముడు, దేవుడికి అవసరం. అంటే అది దేవుని సంకల్పం. అంటే ఒక యవన స్త్రీ పురుషుల మధ్య వివాహం అనేది మొట్టమొదటిది ఎవరికి అవసరం అంటే దేవునికి అవసరం. అంటే ఏంటి, ఎలాగది, ఎలా అర్థం చేసుకోవాలి ఆ మాటని? నరులు, ఒక స్త్రీ పురుషులు, యవన ప్రాయంలో ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకోవటం అనేది మొట్టమొదటిది దేవునికి అవసరం. ఎందుకంటే దేవుడు ఆదాములతో చెప్పిన మాట మీకు గుర్తుందా? ఒకసారి చూడు, ఆదికాండం 1వ అధ్యాయం, మీకు తెలిసిన మాట 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువు. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అంటే ఏం చేయాలంట? ఏమా అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అంటే ఆ మాటలు మనకి ఎవరిది అవుతుంది సార్ దీని గారు? ఆ మాట మనకి ఎవరిది అవుతుంది? ఆదాములతో మాట్లాడుతున్న మాట, అంతేనమ్మా? అంటే మీరు ఫలించాలి, మీరు పిల్లలను కనాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని ఏం చేయాలి? నిండించాలి. అంటే దేవునికి సంకల్పం అది. అంటే మనం వివాహం చేసుకోవటం మొట్టమొదటి దేవునికి అవసరం. ఎందుకంటే దేవునికి ఒక నిత్య సంకల్పం ఉంది కదా జగత్తుకు ముందుగానే. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకోవాలని దేవుని యొక్క నిత్య సంకల్పం. అనేక మంది నరులని, పాపులని నరులని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడం దేవుని యొక్క సంకల్పం. ఇంకొక మాట ఏంటంటే, వివాహం తర్వాత పిల్లలు అంటారు కదా, ఆ పిల్లలు కూడా ఎవరి కోసం తెలుసా? దేవుని కొరకు పిల్లల కనుటకు వివాహం. దేవుని కొరకు పిల్లలను కనుటకు వివాహం. వివాహం ఎందుకు చేసుకోవాలి? మేము వివాహం పెళ్ళొద్దు పడదు బో అంటారు కొంతమంది. వివాహం ఎందుకు చేసుకోవాలంటే దేవుని కొరకు పిల్లలని కనుటకు. భార్యనిచ్చింది ఎవరు? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. పిల్లలనిచ్చింది ఎవరు? కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఆయన సద్దులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయవాడు. ఇంతకీ పిల్లల్ని దేవుడు ఎవరి కోసం ఇస్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి, అక్కడ విషయం చెప్తుంటాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను, యెహెజ్కేలు గ్రంథం 16:20. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయేననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నా పిల్లలు అర్థమైందాక? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కోసం పిల్లలు కన్నారు? సినుగారు, కృష్ణమూర్తన్న, ఎవరి కొరకు? నా కొరకు నువ్వు కుమారులను కుమార్తెల్ని కన్నావు. నా పిల్లలు నువ్వేం చేసావు అంటే, కన్నదేమో దేవుని కొరకు, కానీ అర్పించింది ఎవరి కోసం? విగ్రహాలకు అర్పించారంట వాళ్ళు, విగ్రహాలకు ప్రతిష్ఠించారంట వాళ్ళు. ఈరోజు మనకు కూడా పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు మనకిచ్చాడు పిల్లల్ని. వారిని మనం దేవుని కొరకు పెంచాలి మనం. కానీ నిజంగా ఈరోజు తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం ఎవరి కోసం పెంచుతున్నాక? ఏమో ఎవరి కొరకు? అంటే వంశం నిలబెట్టుకోవడానికే పిల్లలు, వంశోద్ధారకుల పిల్లలు.
అంటే కేవలం వంశం నిలబెట్టుకోవడానికి మాత్రమే దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు అంటే కాదు, తన సంకల్పం నెరవేర్చుకోవడానికి. ఈ జగత్తు పునాదికి ముందే దేవుడు క్రీస్తు పట్ల ఒక నిత్య సంకల్పం కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చి జరిగించడానికి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే ఇది ఒక గర్భఫలం ఇస్తున్నట్లు మనం చూడగలము. కాబట్టి వివాహం ఎందుకు చేసుకోవాలి? మూడోది, పరిశుద్ధత కొరకు వివాహం. పరిశుద్ధత కొరకు వివాహం అంటే అదేంటి? పరిశుద్ధత కొరకు వివాహం చేసుకోవాలా? ఒక యవన ప్రాయం వచ్చిన తర్వాత ప్రతి స్త్రీ పురుషుల్లో ఒక సహజమైన కోరిక ఉంటుంది. తప్పు కాదు అది. అది దేవుడు ఏర్పాటు చేసింది. అది లైంగిక సంబంధమైన కోరిక. ఈ లైంగిక సంబంధమైన కోరికని పరిశుద్ధపరిచేది ఏంటంటే వివాహం. వివాహానికి భిన్నంగా, వివాహానికి ముందుగా ఆ లైంగిక సంబంధమైన కోరిక నెరవేర్చుకోవటం అనేది ఒక అపవిత్రం, ఒక పాపం. అది ఒక అపవిత్రం, ఒక పాపం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక చర్యని పరమదేవుడు పరిశుద్ధంగా చూస్తాడు దాన్ని. కానీ వివాహానికి ముందుగా ఈరోజు అనేక మంది యవన పురుషులు, యవన స్త్రీలు దేవుణ్ణి ఎరగని వాళ్ళు లోకలు ఎలా ఉన్నారో మనకు తెలుసు కదా. అది పాపం. దేవుని యొక్క ఉగ్రతను కురిపించే పాపం అది. అందుకే మనం చదివిన లేఖన భాగంలో ఒక మాట ఉంది. హెబ్రీ మాట చదివాం కదా, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలెను, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. దేవుడు వ్యభిచారులకును వేశ్యాసంగులకును తీర్పు తీర్చును. అంటే ఒక భార్యతోటి, ఒక భర్తతోటి కాక మరొక రూపంలో కనుక ఆ కోరికను తీర్చుకునే వ్యక్తి దేవుని చేతిలో పడతాడు. ఆ మనిషి దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అది వివాహానికి ముందుగా కానీ, వివాహము తర్వాత కానీ ఆ చర్య పరిశుద్ధంగా ఉండాలంటే ఇది కేవలం వివాహం మాత్రమే. లైంగిక చర్యని పరిశుద్ధపరిచేది ఏంటంటే రాజేష్, వివాహం. కాబట్టి వివాహం ఎందుకు చేసుకోవాలి? పరిశుద్ధత కొరకు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే చదువు మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. విసిగించడానికి మిమ్మల్ని ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. కొంచెం ఇంకొక 5 నిమిషాలు ఓపిక పట్టాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటాను. 1 నుంచి ఒకసారి 7వ అధ్యాయం 1 నుంచి. మొదటి కొరింథీ. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. సంసార ధర్మం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ తేటగా. భార్యాభర్తల యొక్క ధర్మం అనేది రహస్యంగా ఉంచబడింది కాదది. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మాలు. భార్యతోనే ధర్మం నడపాలి, భర్తతోనే ధర్మం నడపాలి. మరొక రూపంలో తీర్చుకున్నావా? మీకు తెలుసు కదా, దేవుని కత్తి 6 నెలలు దావీదుకు ఇంట్లో తిరిగింది. సుమారు ఒక 6 నెలలు. దావీదు కళ్ళు వెంట వచ్చింది, కన్నీరు కాదు, రక్తం కారింది దావీదు కళ్ళ వెంట. కారణం ఏంటో మీకు తెలుసు, వ్యభిచారం. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. దేవుడు పరమ తండ్రి యాక్షన్ తీసుకున్నాడు దావీదు యొక్క జీవితంలో. బహు భయంకరంగా దావీదు ఒక భయంకరమైన శ్రమ. కారణం ఏంటంటే అతడు విత్తిన విత్తనానికి పంట కోసాడు. లైంగిక చర్యని పరిశుద్ధపరిచేది వివాహం. భార్యాభర్తల మధ్య అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అది జారత్వరహితమైన సమాజం కొరకు అంటాడు. 4 జారత్వరహితమైన సమాజం కొరకు వివాహం. మళ్ళా చదువు రెండవ వచనం. మరలా చదువు 2వ వచనం. అయినను
జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వములు జరుగుచున్నందున అంటే ఒక జారత్వ రహితమైన సమాజం నిర్మించాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలొద్దా? వివాహం చేసుకో. జాగ్రత్తం చేయడం ఎందుకు? వివాహం చేసుకో. దేవుడు ఏర్పాటు చేశాడు ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా. ఆ వివాహం తర్వాత చర్యను కూడా దేవుడు పరిశుద్ధంగా చూస్తాడు తప్ప పాపంగా దాన్ని చూడడు. పాపంగా చూడ్డా చర్యని దేవుడు. లోకంలో జాగ్రత్తలు జరగడం అనేది నేటికి మనం చూడొచ్చు. లోకంలో ఒక విచ్చలవిడితనం అయిపోయింది ఈరోజు లోకంలో. ఈరోజు ప్రధానంగా ఆకాశాన్ని అంటే పాపాల్లో ఏదైనా ఉందా అంటే వ్యభిచారమే. అతి భయంకరంగా ఈరోజు ప్రపంచం ఎలాగుందో మీకు తెలుసు కదా. ఆ జాగ్రత్త రహితమైన సమాజం నిర్మించబడాలంటే వయసు వచ్చిన యవన పురుషులు ఏం చేయాలి? వివాహం అనేది చేసుకోవాలి. చివరిగా ఇంకొక పాయింట్ చెప్తాను, ముగించేస్తాను. 5 సంతోషము పదం. వివాహం ఎందుకంటే సంతోషంగా ఉండడానికి వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఒంటరితనం మంచిది కాదు. ఒంటరితనం మంచిది కాదు అని లేఖనం చెప్పినట్లు చూడవచ్చు. నూరేళ్ల మంట కాదు వివాహం అంటే. నూరేళ్ల మంట కాదు. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము అంటాడు బైబిల్లో, సామెత గ్రంథంలో. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపము. వివాహం చేసుకున్న తర్వాత నీ యవన కాలంలో నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నువ్వు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండటానికి వివాహం చేసుకోవాలి. అంటే వివాహం చేసుకునే ఒక ఉద్దేశం కూడా చాలా ప్రాముఖ్యమే. వివాహం ఎప్పుడు చేసుకోవాలి అది కూడా చెప్పండి. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? యవన పురుషుల గురించి మాట్లాడతాడు, యవన స్త్రీల గురించి కూడా మాట్లాడుతుంటాడు. యవన స్త్రీలు వివాహం చేసుకొని గృహ పరిపాలన జరిగించచ్చు. గుర్తొస్తున్నమాట. యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు అంటాడు యెషయా గ్రంథంలో. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు అంటాడు. అంటే వివాహం ఎప్పుడు చేసుకోవాలి? ప్రాముఖ్యంగా యవన కాలంలోనే వివాహం చేసుకోవాలి. ఈ కాలంలో వివాహాలు అనేది చాలా దూరం అయిపోతున్నట్లు మనం చూడాలి. చదువు అని, ఉద్యోగం అని, వ్యాపారం అని. యవన కాలంలో వివాహం చేసుకోవటం అనేది దేవుడు చెప్పిన నియమం. దైవ నియమం అది. దేవుడు ఏర్పాటు చేసిన వయసు అది వివాహాన్ని. అలా కాకుండా ఏం చేయకూడదంటే వివాహం చేసుకోకుండా అది నీ వ్యక్తిగతమైంది. అక్కడ అందుకే ఏమంటే స్త్రీని ముట్టుకుంటే పురుషునికి వివాహం చేసుకోకుండా నేను ఉండగలను నిలకడగంటే అది నీ వ్యక్తిగతమే. వివాహం చేసుకోకుండా నేను పరిశుద్ధంగా ఉండగలను, నేను విశ్వాసంగా ఉండగలను అంటే అది నీ వ్యక్తిగత తీర్మానం. కానీ యవన కాలంలో వివాహం చేసుకోవాలి అనేది దైవ గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యవన కాలంలోనే. ఈరోజు చదువులని కొంతమంది ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారు? 30 సంవత్సరాలు వచ్చినా, 35 సంవత్సరాలు వచ్చినా నేను ఇంకా జీవితంలో సెటిల్ కాలే. వయసు అయిపోయిన తర్వాత సెటిల్ ఏం చేస్తావు? పెళ్లి చేసుకొని. దేవుడు ఒక వయసులో చేసాడు వివాహం చేసుకునే వయసు. ఆ వయసులో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అది మంట కాదు వాస్తవానికి. ఇద్దరు భార్యాభర్తలు విశ్వాసంగా ఉంటే ఆ జీవితం ఎంతో సంతోషంగా ముందుకి వెళ్ళిపోతుంది. మరికొన్ని సంగతులు మరొకసారి నేను తెలియజేస్తాను, ముగించాను. వివాహం అనేది ఎవరి సంకల్పము? దేవుని సంకల్పం. అది మనిషి యొక్క మనసులో నుంచి పుట్టింది కాదు, నాగరికత వలన పుట్టింది కాదు, ఆదాము యొక్క మనసులో నుంచి పుట్టింది కాదు. వివాహంలో కూడా జడ్జ్ చేసేది ఎవరు? దేవుడు. నిబంధన కూడా సాక్షి ఎవరు? దేవుడు. వివాహంలో చూడవలసినవి ఏం చూడాలి? 3 సీలు చూడాలి కదమ్మా. క్యాష్ చూడాలి, కలర్ చూడాలి, క్యాష్ చూడాలి. ఈ 3 ఉంటే చాలు అనమాట. అంతేనా? ఇది చూసి వివాహం చేసుకున్న వాళ్ళు ఏమైపోయారు? మీకు తెలుసుగా, ఒక భక్తుడు యెహోషాపాతు భక్తుడు కూడా వివాహంలో ఏం చూసాడు తెలుసామా? హోదం చూశాడు.
యెహోషాపాతు అని ఒక వ్యక్తి ఉంటాడు చరిత్ర. నాగుపావుని నాగుపావునిచ్చి తన కొడుకు పెళ్లి చేశాడు. ఏమిచ్చి? నాగుపావునిచ్చి తన కొడుకు పెళ్లి చేశాడు. నాగుపావు అంటే అక్షరార్థం నాగుపావు కాదు, నాగుపావులు అంటే ఆవిడ యెజబెలు కూతురు అతల్య. యెహోషాపాతు ఉన్నంతకాలం పాము అడిగిమణిగి ఉంది, పొట్టలో ఉంది. యెహోషాపాతు ఎప్పుడు చచ్చిపోయాడో ఇక పావు లేచి బుసలు కొట్టడం ప్రారంభించింది. అసలు టోటల్గా దావీదు వంశాన్ని నిర్మూలించాలనుకున్నాను. అంటే యెహోషాపాతు ఏం చేశాడు? మంచి భక్తుడు ఆయన. ఏం చేశాడు తెలుసా? హోదా, నేను రాజునే, ఆ దేశానికి కూడా ఆయన రాజే. అంటే నాతో ఇయ్యమందాలంటే నా స్థాయి ఉండాలి. చూశాడు, చేసుకున్నాడు. ఉన్నంతకాలం బాగానే ఉంది ఆ పాము. ఎప్పుడైతే చచ్చిపోయాడు ఆ మనిషి యెహోషాపాతు, ఇక పాము లేచి బుసలు కొట్టడం ప్రారంభించింది. ఆ కొంపను ఏం చేసింది తెలుసా? బహు భయంకరంగా ఆగం చేసింది. చూడాల్సింది అది కాదు కదా. ఇది నా స్వజనుల, స్వజనులు అంటే మళ్ళా క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తులో ఉన్న ఒక మంచి విశ్వాసాన మంచిగా మర్యాదగా ఉండగలదా? ఇంట్లో పిల్లలు పుడితే పిల్లలను బాగా చూసుకోగలదా? నా కొడుకుని బాగా చూసుకుంటుందా? మమ్మల్ని బాగా చూసుకుంటుందా? ఒక మంచిగా ప్రార్థన చేస్తుందా? పిల్లలకు ప్రార్థన నేర్పుద్దా? అది చాలు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ విశ్వాసంలో కుటుంబం నడిపిస్తుందే నా చాలు అని ఒక ఆలోచనతో మనం ఉంటే బాగుంటుంది. ఎందుకు చేసుకోవాలి వివాహము? ఒకటి దేవునికి అవసరం, ఏంటంటే ఒక సంకల్పం. 2 దేవుని కొరకు పిల్లలు. 3 పరిశుద్ధత కొరకు. 4 దారత్వరహితమైన సమాజం నిర్మించడానికి వివాహం. 5 సంతోషం కొరకు వివాహం. భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి విశ్వాసంతో లేఖనానుసారంగా ముందుకు వెళ్లాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభునామములో.